నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ. ఫ్రెండ్స్, నేను హరిబోలి బాల్ గణేష్ మండల్ వల్ల మండపంకి వచ్చేసిన. దుర్గామాత చాలా స్పెషల్ లోపల, అండ్ వీళ్ళ మండపం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కంప్లీట్ మన భాగ్యనగరంలో మోస్ట్ యూనిక్ అండ్ స్పెషల్ మండపం. ఒక జంగల్ థీమ్ అన్నమాట. సో జంగల్ కాన్సెప్ట్. మనకు ఎంట్రన్స్లో లయన్స్ ఉన్నాయి. సో అందరు తెలుసు శరావళి మాత, సో అమ్మవారి వాహనం లయన్. సో మనకి ఎంట్రన్స్లో కూడా ఎట్లయితే టెంపుల్లో ద్వారపాలికలు ఉంటారో అట్లా ఇక్కడ లయన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ మన ఊడలు, సో మర్రి చెట్టు ఊడలు, పైన వచ్చేసి మనకు పీకాక్ ఉంది, మంకీ ఉంది, స్నేక్స్ కూడా ఉన్నాయి. సో హ్యాంగింగ్ మంకీస్. ఇప్పుడు మనం వీళ్ళ మండపం లోపలికి వెళ్దాం. లోపల ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్లో మనకైతే లేడీ అంటే జిమ్కా స్పాటెడ్ డియర్. సో పైన చూసుకోవచ్చు హంస మయూర, మంచి గ్రాస్ కూడా పెట్టారు, అంటే చెట్లు కూడా పెట్టారు అనమాట. సో లోపల ఎంటర్ కాగానే స్పెషాలిటీ వచ్చేసి ఫిషెస్. పిల్లలకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఒక మినీ పాండ్ లెక్క ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఆరెంజ్ ఫిషెస్, ఇక్కడ కూడా ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న బోట్ ఉన్నది. ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి మనకు 9 రోజులు అమ్మవారిని 9 రూపాలలో మనం పూజ చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తున్నది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక అమ్మవారు. సో టోటల్ 9 అవతారాలు అనమాట. ఇక్కడ హ్యాంగింగ్ మంకీ రెడ్ అండ్ ఎల్లో కలర్, ఊడలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ మండపం ఓవర్ చేసారు. అసలు ఇలా అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓవర్ కీ మెంబర్స్, ఎక్కడుంది లొకేషన్, అండ్ ఓవరు ఈ డెకరేషన్ చేసారు అవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక అమ్మవారు. అండ్ లోపలికి వెళ్ళి మన దుర్గామాతను అయితే దర్శనం చేసుకుందాం. సో అమ్మవారు చాలా స్పెషల్. అమ్మవారు వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ సుభాష్ భాయ్ సురేందర్ భాయ్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు. ఈసారి కొత్త మోడల్ బ్యాక్డ్రాప్లో మన ఆది యోగి. అందరైతే ఒకసారి ఓం నమ శివాయ అని టైప్ చేయండి, అట్లనే జై మాతాది అని టైప్ చేయండి. సో అమ్మవారికి రైట్ సైడ్లో మన బబ్బర్ షేర్ లయన్ అండ్ ఒక చేలో గద. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ మనకైతే టైగర్ బాగ్ అండ్ చేలో త్రిశూలం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తల్వార్, విష్ణు చక్రం. అట్లనే మనకు బ్యాక్డ్రాప్లో కూడా త్రినేత్ర అంటే 3 కళ్ళు. అండ్ పైన స్కై ఉంటుంది కదా క్లౌడ్. సో క్లౌడ్ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మనకు మంచిగా కాటన్తోనైతే ఒక క్లౌడ్స్ టైప్ తయారు చేశారు. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో కూడా పైన లయన్ అండ్ రైట్ సైడ్లో ఇంకొక లయన్. మంచిగా ఫ్లవర్స్తో అయితే బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అమ్మవారి రూపాలు. ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ ఒక విగ్రహం. లోపల రాగానే చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఏసీ పెట్టారు భయవాళ్ళు. సో 16 డిగ్రీస్లో నడుస్తుంది అనమాట. అండ్ ఊడలు కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎగ్జిట్. సో ఇక్కడ ఇంకొక అమ్మవారు, ఇక్కడ ఇంకొక అమ్మవారు. అండ్ పైన వచ్చేసి అగైన్ డియర్ లేడీ. అండ్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ స్నేక్స్ కూడా పెట్టారు భయవాళ్ళు. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తున్నా, అక్కడ స్నేక్. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మామూలుగా ఇట్లాంటి పండాల్స్ అంటే మనకు కోల్కతాలో పండాల్స్ అంటారు, మన దగ్గర మండపం అంటాం. సో ఎట్లయితే కోల్కతాలో దుర్గా పూజ చాలా యూనిక్గా సెలబ్రేట్ చేస్తారో ఆ టైప్లో మన భాగ్యనగరంలో కూడా మన హిందూ బ్రదర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజ్ అన్న. సో నెక్స్ట్ వచ్చేసి మన నాగరాజ్ బాయ్ అండ్ టీమ్తో కూడా నేను మాట్లాడతాను. సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3rd డే. నేను యాక్చువల్గా ఫస్ట్ డేనే రావాల్సింది, బట్ లేట్ అయిపోయింది అనమాట. మొత్తానికైతే 3వ రోజు వచ్చినాను. సో తప్పకుండా ఓవర్ అయితే ఈ వీడియో చూస్తున్నారు, డెఫినెట్లీ మీరందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అండ్ తప్పకుండా మీ పిల్లల్ని కూడా తీసుకురండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ థ్యాంక్స్ టు ఆశీష్ గౌడ్. సో ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మన ఆశీష్ బాయ్. సో నెక్స్ట్ మన టీం మెంబర్స్తో మాట్లాడదాం. అందరూ మన బ్రదర్స్ అంతా బయట వెయిట్ చేస్తారు. అన్న అందరికీ నమస్తే. జబల గణేష్ మహారాజ్కి, జబల దుర్గా మాతాకి, జై భవానీ, జై శివాజీ. సో నెక్స్ట్ మన భయ వాళ్ళందరితో మాట్లాడదాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆశీష్ భాయ్. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఆశీష్ భాయ్. నాగరాజ్ అన్న నమస్తే, జై శ్రీరామ్. అండ్ మనం ఎక్కడో లేము, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ భాగ్యనగరం. బంగారు మైసమ్మ టెంపుల్కి మంచి హిస్టరీ ఉన్నది. ఆ టెంపుల్ పక్కన గల్లీలోనే భయ వాళ్ళు అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఒక్కసారి నేను వైడ్ యాంగిల్లో పెడతాను. సో లోపలికి వెళ్దాం. లోపల మన అందరు టీం మెంబర్స్తో మాట్లాడదాం, ఇంకా విషయాలు అయితే షేర్ చేస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. జై శ్రీరామ్. చలో ఒక్కసారి మళ్ళీ మండపం లోపలికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. జబల శరవాలి మాతాకి. సో నాతోని మన నాగరాజ్ అన్న అండ్ టీం
మన హరిబోలి గణేష్ మండల్ వాళ్ళ టీం. సో అందరు వస్తున్నారు. మళ్ళీ మీ అందరికి ఒకసారి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. లైట్లు ఆన్ చేసి ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. నాగరాజనా ఒక్కసారి మీరు లైట్లు వేసి చూపెట్టండి అన్న, ఎట్లుంటుంది అవుట్పుట్. వావ్, బ్యూటిఫుల్. సో విత్ లైటింగ్ వితౌట్ లైటింగ్ చాలా తేడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి గ్రీన్ శారీ వేసారు. సో అలంకరణ ఓవర్ చేసారు. డైలీ మరి శారీ డ్రాపింగ్ చేస్తారా లేదా, అండ్ ఇక్కడ టోటల్ ఎంత టైం పట్టిందో అవన్నీ అయితే తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై భవాని. ఫ్రెండ్స్, నేను హరిబోలిలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ ఇన్ భాగ్యనగర్, మన బంగారు మైసమ్మ తల్లి టెంపుల్. సో బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ పక్కన గల్లీలా మన హరిబోలి బాల్ గణేష్ మండల్ వాళ్ళ మండపం ఉన్నది. సో ఈసారి 9th ఇయర్ సెలబ్రేషన్స్. లొకేషన్ మళ్ళీ చెప్తున్నా, హరిబోలి షాలిబండ. సో లోపలికి వెళ్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ అండ్ స్పెషల్ మండపం. ఆల్రెడీ మీ అందరికీ నేను మండపం చూపించిన. లోపల చాలా యూనిక్గా ఉన్నది. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతోని మీ పిల్లలతోని ఇక్కడికి రావాలి. నేనైతే మిస్ అవుతున్నా, మా ఫ్యామిలీని ఇంకా మా పిల్లలని తీసుకురాలేదు. లోపలికి వెళ్దాం. లోపల అందరు కమిటీ మెంబర్స్ ఉన్నారు, అందరితో మాట్లాడతా. ఇప్పటి వరకు నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఈ మండపం కాన్సెప్ట్ ఎవరిది, కీ మెంబర్ ఎవరు, అండ్ ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరు, ఈ డిజైన్ ఎవరిది, అవన్నీ అయితే తెలుసుకుందాం. సో ఫటాఫట్ లోపలికైతే వెళ్దాం. అండ్ భయ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అట్లనే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అన్న అందరికీ నమస్తే. సో చూడడానికి వచ్చారా భయ్య? ఎట్లుంది, మంచిగా ఉందా, జబర్దస్త్ ఉందా? ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపల టీం ఉన్నది. సో లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. లోపల యాంబియన్స్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు జిమ్కా. సో మనకైతే ఫారెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పినాను కదా. సో ఇట్లా మనకైతే చెట్లు కూడా పెట్టారు. ఇక్కడ మయూర పికాక్. అండ్ లోపల రాగానే నాకు బాగా నచ్చింది అంటే ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, లైవ్ ఫిషెస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఒక పాండ్ టైప్ పెట్టేసి ఇక్కడ ఫిషెస్ పెట్టారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో మల్టిపుల్ కలర్స్, డిఫరెంట్ సైజెస్లో ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఊడలు కూడా ఉన్నాయి ఇక్కడ, మర్రి చెట్టు ఊడలు. అండ్ ఇక్కడ అమ్మవారు మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అండ్ లోపల మన టీం మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళందరినీ నేను చూపించినాను. మళ్ళీ ఒకసారి నేనే ఫ్రేమ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి మళ్ళీ ఒక టేక్ అయితే తీస్తున్నాం అనమాట. సో లోపల మన హిందూ బ్రదర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. అన్న అందరికీ నమస్తే. జబల దుర్గా మాతాకి. సో భయ్యా, వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం. ఆశీష్ భాయ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే గణేష్ టైంలో కూడా భయ్యా అడిగిండు కానీ నాకు కుదరలేదు. సో మొత్తానికి అమ్మవారిని పిలిపించుకున్నారు. సో థ్యాంక్ యూ భయ్యా, మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది భయ్యా. 3 రోజులు అయిపోయింది పండగ స్టార్ట్ అయ్యి, మన నవరాత్రులు 4వ రోజు ఫస్ట్ వ్లాగ్ మీదే. అండ్ థ్యాంక్స్ టు హిమాన్షు భాయ్ కూడా. సో హిమాన్షు భాయ్ కూడా నాకు గత 3 years నుంచి పరిచయం అనమాట. సో అన్న చెప్పాలి, మనం ఎక్కడున్నాం? ఆల్రెడీ నేను చూపించిన బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. సో మీరు చెప్పండి, మనం ఎక్కడున్నాము, మన అసోసియేషన్ నేమ్? మనది వచ్చేసి హరిబోలి బాల్ గణేష్ మండల్ అన్న. ఓకే. ఇక్కడ బంగారు మైసమ్మ టెంపుల్, ఓల్డ్ సిటీ, షాలిబండ. యా. ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి మనం అమ్మవారిని కూర్చోబెట్టాం. 9 years. 9 years నుంచి. ఓకే ఓకే అన్న. సో అన్న 9 years నుంచి కూడా మీరు ధ్రుసింగ్ కళాకారైనా మార్చిర్రా? ఒక 4 years నుంచి ధ్రుసింగ్ కళాకారు. ఓకే. అండ్ భయ్యా, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఇది స్పెషల్ మోడల్. ఎందుకంటే దుర్గామాత పైన మన ఆదియోగి, మన బంబం బోలే శివుని రూపంలో ఆదియోగి ఉన్నాడు. సో ఈ సెలెక్షన్ ఎవరిదైనా అమ్మవారి విగ్రహం తీసుకోవాలనేసి సెలెక్షన్ కామన్, రెగ్యులర్, మ్యూచువల్ అందరు కలిసా? ఓకే. సో భయ్ ఇక్కడ వినాయకుని కూడా పెడతారా? వినాయకుని కూడా రెగ్యులర్గా. ఎన్ని ఏళ్ళ నుంచి భయ్యా? ఒక 20 years నుంచి పెడతాం. వావ్, 20 years నుంచి వినాయకుడు పెడుతుండే, ఇప్పుడు 9 years నుంచి 9th year. 9th year. ఓకే. సో ఓవర్దన్న ఈ థాట్, మామూలుగా వినాయకుడు అందరు పెడతారు, ఎంజాయ్ చేయాలి, పూజలు చేయాలి, లాస్ట్కి జులూస్లు ఎంజాయ్ చేయాలి. బట్ అమ్మవారు అనగానే భయపడతాడు. మామూలుగా ఒకప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేయాలంటే బాగా ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు గ్రేట్ థింగ్ ఏంటంటే చాలామంది యూత్ కూడా ముందుకు వస్తారు. చలో మనం కూడా పూజలు చేద్దాం, షేరావాలి మాత. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి ఇట్లా పూజ చేయడం ఫస్ట్ వరకు వచ్చింది ఆలోచన, థాట్ వరకు వచ్చింది.
అలా ఏం లేదన్న, మేము ప్రతిసారి గణేషుని పెడుతుంటాము. అట్లా రెగ్యులర్గా ఈ గుడి కూడా మనదే. ఓకే, ఈ గుడికి బోనాలు కూడా రెగ్యులర్గా అవునన్న, అవును. అలా అమ్మవారిని పెట్టడం కూడా స్టార్ట్ చేసినాం. ఓకే, ఒక 9 years అవుతుంది. 9th year సెలబ్రేషన్. ఓకే. సో అన్న చెప్పాలి మరి, అమ్మవారు యాక్చువల్గా ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో మనం అవును పూజ చేస్తాం. అవునవును. సో మరి స్టార్టింగ్లో వచ్చినప్పుడు సేమ్ శారీ ఉంటుందా, మీరు మారుస్తున్నారా? లేదన్న, ప్రతిరోజు శాడీ చేంజ్ చేస్తాం. ఎవరు చేంజ్ చేస్తారు? మనకి పంతులు ఉంటారు, పంతులు గారు ఉన్నారు, అయ్యా గారు. పంతులు గారు ఉంటారు. నైస్. ఒక 2.5 to 3 hours పడుతుంది 3 hours మొత్తం అలంకరణ. డైలీ ఏదైతే అమ్మవారు ఉంటుందో ఆ విధంగా అలంకరణ చేంజెస్ చేసి నైస్. డైలీ. ఓకే. అండ్ బై ఇంకొకటి, నేను యాక్చువల్గా ఈ అమ్మవారి విగ్రహం కూడా మా పేజ్లో వైరల్ అయింది. అవునండి. సో మా 2-3 పేజెస్ ఉన్నాయి, లైక్ ఐఎంఏఆర్కే, మన ఫెస్టివల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈషా ఆర్ట్స్. అందులో అమ్మవారి విగ్రహం మేకింగ్ అప్పుడు వైరల్ చేసినాం. అవును. బట్ ఈ అలంకరణ మొత్తం ఫస్ట్ టైం చూస్తున్నాను. అమ్మవారికి కిరీటం, ఆ స్టోన్ వర్క్, ఆ మెడలో ఆ హారం, సో నడుముకి కూడా ఆ గొలుసు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా సుభాష్ భాయ్, సురేందర్ భాయ్ చేయించా లేదన్నా, మనం సపరేట్గా మన అలంకరణ చేసే ఉంటారు. ఓకే, సపరేట్గా మనం చేస్తాం. సో ఎట్లా భయ ఇది ఫస్ట్ టైమా, ఇంతకుముందు కూడా చేస్తుండేనా మీరు? లాస్ట్ 3-4 years నుంచి ఈ అలంకరణ అనేది మనం 9 రోజులు పక్కా చేస్తాం. ఓకే. సో ఒక విధంగా చెప్పాలంటే ధృవ్ సింగ్ కళాకార్ దగ్గర ఎవరెవరైతే ఈ అమ్మవారి విగ్రహం తీసుకున్నారో, సో మోస్ట్ స్పెషల్ అండ్ ఇంత బ్యూటిఫుల్ అలంకరణ, అది కూడా స్టోన్ వర్క్ అంటే మీదే అనుకుంటున్నా. అట్లా ఎప్పుడు తెచ్చారన్న అమ్మవారి విగ్రహం? అమ్మవారి విగ్రహం ఫస్ట్ డే రోజు మార్నింగ్ తెచ్చాం. ఫస్ట్ డే. ఓకే. థర్డ్ రోజు మార్నింగ్. ఓకే. ఆహా. సో ఎట్లా మరి, ఇంత హైట్ కదా, బ్యాక్ డ్రాప్ కూడా చాలా హైట్ ఉంది, మరి ఇబ్బంది ఏం కాలే వైర్లు అట్లా? సో అన్న ఇంత హైట్ ఫస్ట్ టైమా, లాస్ట్ టైం కూడా ఇంత పెద్దది పెట్టిరా? లేదన్న, ప్రతిసారి 10 to 12 feet, 13 feet, ఈసారి వచ్చేసి 15 feet వచ్చింది. వావ్, నైస్, సూపర్ అన్న. అన్న ఇంకోటి, మీ మండపం లోపల రాగానే మీరు ఆల్రెడీ జంగల్ కాన్సెప్ట్ అన్నారు. ఫారెస్ట్ థీమ్ అనుకోవచ్చు, జంగల్ కాన్సెప్ట్ అనుకోవచ్చు, లేదంటే మనం శరవాలి మాత, మనం వైష్ణోదేవి పోతాం కదా, సంవత్సరంలో ఒక 15 రోజులే ఓపెన్ ఉంటుంది ఆ గుఫ. ఎప్పుడంటే స్నోఫాల్ అయినప్పుడు. మామూలుగా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి. నేను 7 times పోతే ఒక్కసారి నాకు గుఫ నుంచి పోవడానికి అవకాశం దొరికింది. సో ఈ కాన్సెప్ట్ ఓల్దన్న, ఈ ఇట్లా ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి, అండ్ పైన మనకి యానిమల్స్ కూడా పెట్టారు, డియర్, లయన్, ఇంకోటి స్నేక్. సో ఈ ఐడియా ఎవరిది అసలు ఇట్లా చేయాలనేసి? ఏదన్నా మా గ్రూప్ దే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని మనం ముందరికి వెళ్తాం. ఓకే, ఆఫ్టర్ గణేష్. ఆహా, అందరు కలిసి ఇట్లనే అందరు మాట్లాడుకుంటూ చేస్తూ ప్లాన్ చేసుకుంటూ పోతాం ఒకటి. ఓకే. సో టోటల్ మీరు ఎంతమంది గ్యాంగ్ ఇక్కడ? టోటల్ 15 to 20 members ఉంటాం. 15 to 20 members. సో భయ్య మీ గ్రూప్లో ఎవరు మరి కీ పర్సన్? నాగరాజ్ భాయ్, ఇక అందరు ఉన్నారు. ఓకే. సో అందరు ఒకసారి నాగరాజ్ భాయ్కి గట్టే క్లాప్స్. సూపర్ సూపర్ సూపర్, నైస్. ఎవరన్నా ఒకరు అట్లా ఇనిషియేటివ్ తీసుకుంటేనే మనం అందరం ఒక డ్రైవింగ్ ఫోర్స్ లేక ముందుకు వెళ్ళిపోతాం. ఓకే. సో భయ్య నమస్తే. యాక్చువల్గా మీ మండపం జబర్దస్త్ ఉంది భయ్య, లోపల రాగానే మొత్తం మైండ్ బ్లోయింగ్. యా. సో భయ్య ఓవర్ ఆర్టిస్ట్ ఎవరు? ఇంత పెద్ద మండపం చేయడానికి ఎంత టైం పట్టింది? ఓవర్ ఆర్టిస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంత వర్క్? 22nd రోజు స్టార్ట్ అయింది. ఓకే. నిమజ్జనం, వినాయకుడు నిమజ్జనం కాగానే ఒక 3-4 days గ్యాప్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఎవరన్నా ఆర్టిస్ట్ ఎవరు? ఆర్టిస్ట్ వచ్చేసి బప్పి అని, మన కాచిగూడ శ్యామ్ మందిర్లో. ఓకే. ఓకే. ఎట్లా బెంగాలీయా లేదంటే? బెంగాలీ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇట్లా చెప్పాలని ఎవరికి వచ్చింది ఆలోచన? ఎందుకంటే మామూలుగా చూసినాం లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా కేవ్ కాన్సెప్ట్ పెట్టారు, జ్యోతిర్లింగాలు పెట్టారు, స్కేరీ హౌస్ అని పెట్టారు. బట్ మీరు స్కేరీ హౌస్ అనేది ఇక యాక్చువల్గా మన రిలీజన్కి సంబంధమే లేదు వాస్తవంగా చెప్పాలంటే. బట్ మీరు ఎట్లయితే మనకు శేరవాలి మాత, వైష్ణోదేవి గుఫ ఉంటుందో అట్లా కొంచెం నీళ్ళు పెట్టారు, ఫిష్ పెట్టారు, ప్లస్ 9 అవతారాల విగ్రహాలు కూడా పెట్టారు. సో మన ఆస్థ, మన బిలీఫ్, మన రిలీజన్ కూడా కలుపుకుంటూ పోయారు. అంతే. సో ఇది మీరేమైనా ఎక్స్ట్రా ఇలా యాడ్ చేసారా, లేకపోతే ఆయననే ఇట్లా చేస్తా అని చెప్పిండా? లేదన్న, మనమైతే ఒక గుఫా టైప్ ప్లేస్ నవ్వు దుర్గా పెడదామని అట్లా ప్లాన్ చేసినాం. ఓకే. అది అట్లా యానిమల్స్తో అట్లా ఫారెస్ట్ లాగా వైష్ణవిదేవి థీమే అనుకున్నాం, కానీ అది ఇట్లా సెట్ అయింది ఫారెస్ట్ లాగా. ఓకే. 2-in-1 అన్న? నీకు వైష్ణోదేవి గుఫా టైపు అక్కడ ఫీలింగ్ వస్తుంది, లోపల రాగానే కొంచెం ఫారెస్ట్ ఈ థీమ్ అంతుంది. సో ఎప్పుడు ఇచ్చిండన్నా మరి మొత్తం వర్క్ ఎప్పటి వరకు అయిపోయింది? వర్క్ 3rd రోజు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు మొత్తం వర్క్ క్లియర్. ఈవినింగ్. మరి అమ్మవారి విగ్రహం ఎట్లా పెట్టిరు మరి? ఫస్ట్ ఇది ఓపెన్ ఉండేనా,
ఆహా. ఇది లోపలికి అమ్మవారు వచ్చినాక ఇది క్లోజ్ చేసి ఓకే 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 సో సుమారు వాళ్ళకు కూడా 2 వారాలు పట్టింది. ఎంతమంది చేశారన్న వాళ్ళ పని? వాళ్ళు 10 to 12 మెంబర్స్ చేశారు 12 మెంబర్స్. డైలీ 12 మెంబర్స్ టు 15 మెంబర్స్. సో భయ్య ఇప్పుడు సో భయ్య ఇప్పుడైతే మనకు అమ్మవారికి ఎవ్రీడే డ్రాపింగ్ చేస్తారు కదా అమ్మవారికి శారీ, మరి ఎట్లా మరి డైలీ పెట్టే శారీ మన ఆప్షన్ ఉంటుందా లేకపోతే దాతలకి ఇస్తారా? పెట్టామన్నా దాతలకే ఇస్తాం. ఓకే ఓకే ఎట్లన్నా మీరు ఏమైనా చందా చేస్తారా మీరేనా? లేదన్నా మేము చందా చెయ్యము, నార్మల్గా ఈ లేన్ ఏదైతే మన గల్లీ ఉందో అక్కడనే వేస్తాం అంతే. ఓకే రెగ్యులర్గా మేమే. ఓకే సో అన్న మరి ఈ 9 డేస్లో ఏంది స్పెషల్? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అయిపోయింది, ఇంకా 6 రోజులే ఉంది మన పండుగకు, తర్వాత దసరా వచ్చేస్తుంది. మన స్పెషల్ ఏంటంటే డైలీ అమ్మవారి అలంకరణ ఉంటుంది అన్న. డైలీ జ్యువెలరీ, శారీ అంటే డైలీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క వేళ అమ్మవారిని డిజైన్, శారీ డిజైన్ కానీ జ్యువెలరీస్ కానీ అట్లాంటివన్నీ డైలీ చేంజ్ ఉంటుంది. డైలీ 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 అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఓకే ఓకే సో ఒక విధంగా చెప్పుకోవాలంటే కంప్లీట్ మన భాగ్యనగరంలో మన వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ అండ్ స్పెషల్ మండపం పండాలు కూడా అంటారు. ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది అన్న. లాస్ట్ ఇయర్ ఎట్లా చేసారు భయ్య? లాస్ట్ ఇయర్ వచ్చేసి లైక్ మొత్తం అక్రిలిక్ షీట్స్ తోని డిజైనింగ్ ఉండే, షైనింగ్ ఉంటుంది మంచిగా, సిల్వర్ టైప్ శేష్ మహల్. ఓకే నైస్ నైస్. సో భయ్య 9 ఇయర్స్ నుంచి మీరు ప్రతి సంవత్సరం యూనిక్గా చేస్తారు. మరి ఎట్లా నిమజ్జనం రోజు ఏమైనా ఉంటుందా? నిమజ్జనం రోజు ప్రొసెషన్ చాలా పెద్దగా ఉంటుంది అన్న మనది. అంతేనా? అంటే ఏరియా మొత్తంలో చాలా భారీ ఎత్తున మనం తీస్తాం అనమాట. సో గ్రాండ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ ఒకటే సేమ్ వే కాకుండా ఒక్కొక్క డిఫరెంట్ బ్యాండ్స్, డిఫరెంట్ సిటీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ బ్యాండ్స్ని తీసుకొచ్చి అట్లా దాంట్లో కూడా అన్ని కొత్తవి ఉంటాయి. ఈ ఇయర్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండదు అన్న మనకి. నైస్ నైస్. సో అయితే నేను మంచి టీంనే కలిసిన, మంచి టీం కాదు ఒక బెస్ట్ టీంనే కలిసిన మన భాగ్యనగరంలో. సో చెప్పాలన్నా ఇంకా అన్నదానం ఎప్పుడు ఉంటుంది, మరి మాతాకి చౌక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా జాగరణలో అట్లా మళ్ళీ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఈ ఇయర్ అంటే ప్లానింగ్ నడుస్తుంది అన్న. ఎందుకంటే డేట్స్ వాళ్ళు అంటే మనం ప్రొఫెషనల్ సింగర్లను పిలుస్తాము. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేట్స్ దొరకు చాలా కష్టమైంది. ఈసారి ఏంటంటే మాకు కొంచెం డిలే, కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల మాకు డిలే అయింది మాట్లాడడానికి వాళ్ళని. సో వాళ్ళ డేట్స్ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. వన్స్ ఆ డేట్ డిసైడ్ అయితే దాన్ని కూడా ఒకటి ఫైనల్ అయిపోతుంది అన్న. ఓకే అన్న. ఇంకోటి మరి అమ్మవారికి ఏమైనా వెల్కమ్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టిర్రా? లేదన్నా, మనం ఆగమన్ అట్లాంటివి ఏం చేయం, కానీ ప్రొసెషన్ గ్రాండ్ ఉంటుంది మనది. ప్రొసెషన్ ఎందుకంటే మనం ఈ పెద్ద మాసాలు అంటారు కదా, ఆ డేస్ మంచిగా ఉండేవి. సో అమావాస్య తర్వాత, అమావాస్య వెళ్ళిపోయినాక అమ్మవారిని తెచ్చుడు, బియ్యం ఇచ్చిన తర్వాత పెత్తరమాస తర్వాత అమావాస నెక్స్ట్ డే తెస్తాం మనం, మార్నింగే తెస్తాం మేము. ఓకే ఓకే అంటే 3rd అక్టోబర్కి వచ్చి 3rd అక్టోబర్ మార్నింగే వస్తుంది ఎవ్రీ ఇయర్. గ్రేట్ గ్రేట్ అన్న. ఇంకా మరి అమ్మవారి విగ్రహం ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈసారి? ట్యాంక్ బండి అన్న, ఎవ్రీ ఇయర్ ట్యాంక్ బండి ఉంటుంది. ఓకే ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? మనది 6 o'clock షార్ప్ 6 o'clock స్టార్ట్ అయిపోతుంది అన్న. 13th ఈవినింగ్ రోజు షార్ప్ 6 o'clock స్టార్ట్ అయిపోతుంది. సో దసరా అయిపోగానే ఇంకా ఫుల్ అందరు ఇక డాన్స్. ఓకే సో బ్యాండ్ ఉంటుందా, డోల్ తాషా ఉంటుందా? అన్ని 3 types ఆఫ్ బ్యాండ్స్ ఉన్నాయి అన్న. ఇంకోటి ఈసారి మన లైటింగ్ కూడా చాలా యూత్ సెటప్ ఉంది. ఓకే అండ్ భయ్ ఇంకోటి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఈ సెటప్. పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేసేటట్టు ఉందన్న సెటప్. బయట వేడిగా లోపల చల్లగా అనిపిస్తుంది. సో ఏసీ ఐడియా ఎవరిది మరి? ఏసీ ఐటమ్ మేము ఇప్పుడు నుంచి దగ్గర 6-7 years నుంచి పెడతాం మేము. అవునా? ఏంటంటే అప్పుడు ఓ థింకింగ్ తో ఎట్లా వచ్చినామంటే ఇప్పుడు కూలర్ ఫ్యాన్ అట్లాంటివి పెడితే దీపాలు పోవడం, అక్కడ దీపం అట్లాంటిది ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఏసీ ప్లాన్ చేస్తుండే. ఓకే 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 నైస్ నైస్. हिमांशु भाई राम राम जय श्री राम. तो इतने अच्छा ग्रुप है अपना. అండ్ ఇంకోటి వచ్చేసి హిమాంశు భాయ్ అయితే నాకు 2022 నుంచి పరిచయం. సో మొత్తానికి అయితే ఇంతమందిని కలిసిన. సో आपको कैसा लग रहा भैया? और एक अच्छा संदेश दो अपना यूथ के लिए, अपना ग्रुप के लिए बताइए भाई, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. एक्चुअली मैं पर्टिकुलरली ये ग्रुप का मेंबर नहीं था, ये टाइम ही ज्वाइन हुआ हूँ. अपन गणेश बिठाते हर बार. ओके ओके. भाई लोगों की कृपा से ये बार ज्वाइन हुए, माता की सेवा करने का मौका मिला. ओके. लोगों को भी ये आग्रह करता हूँ कि जो भी भगवान और का कार्य है उसमें ज़्यादा से ज़्यादा इन्वॉल्व होना, उससे अपने आगे जो भी अपने साथ वाले हैं उनको जो भी है मैसेज मिलता ठीक तरह से. या यूनिटी रहना है और मिलके काम करना है. चलो థ్యాంక్ యూ హిమాంశు భాయ్. అండ్ భయ్య మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్స్ టు ఆశీష్ భాయ్ అండ్ హిమాంశు భాయ్, बहुत टाइम निकाल के भाई हमारे लिए आए. నాగరాజ్ భాయ్. సో నాగరాజ్ భాయ్ని చూడగానే నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు గుర్తొస్తాడు, సేమ్ ఉంటాడు, ప్రేమ్ అనమాట. ఫోటో. అండ్ ఇంకోటి వచ్చేసి
చాలా బాగుంది మండపం. సో భయ వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అండ్ ఇంత మంచి మండపము మనకైతే సజాయించి పెట్టారు అనమాట. తప్పకుండా మీరైతే అందరు రాండి. ఇంకా 6 days ఉన్నది మన నవరాత్రులు. సో దసరా రోజు కూడా మనకైతే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ భయ్యా, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. సో వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్పా, జై బోలో దుర్గా మాతా కి, జై భవానీ, జై భవానీ, భారత్ మాతా కి, జై శ్రీరామ్, హర హర శంభో శంకర్, జై బజరంగ్ బలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్. థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. మీకు కూడా థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ భయ్యా.